ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రాజు అనే ఒంటరి బాలుడు నివసించాడు. ఒక మధ్యాహ్నం నది ఒడ్డున నడుస్తుండగా దట్టమైన బురదలో చిక్కుకున్న తెల్లటి ఆవును అతను చూశాడు. కళ్ళు సహాయం కోసం వేడుకుంటున్నాయి. చాలామంది గ్రామస్థులు ఆ దారిన వెళ్లి ఆమె కష్టాన్ని చూసినప్పటికీ వారందరూ నడుచుకుంటూనే ఉన్నారు. అయితే రాజు దానిని విడిచిపెట్టలేకపోయాడు. చింతించకండి, నేనిక్కడ ఉన్నాను అని అతను మెల్లగా గుసగుసలాడాడు. తన చిన్న చేతుల్లోని బలాన్ని ఉపయోగించి అతను దానిని సురక్షితంగా లాగి ఆమె గాయాలను సున్నితంగా శుభ్రం చేయగలిగాడు. ఆ రోజునుండి ఇద్దరి మధ్య చెప్పలేని మరియు అందమైన బంధం ఏర్పడింది. 1 సంవత్సరం తరువాత గ్రామంలో వినాశకరమైన కరువు ఏర్పడింది. భూమి ఎండిపోయింది మరియు ప్రజలు ఆహారం లేదా ఆశ లేకుండా పోయారు. అయినప్పటికీ కష్టాల మధ్య రాజు గౌరీ అని పేరు పెట్టిన ఆవు ప్రతిరోజూ పాలిస్తూ రాజు కుటుంబం జీవించడానికి అవసరమైన జీవనోపాధిని అందించింది. ఒక రాత్రి ప్రకాశవంతమైన నక్షత్రాల పందిరి కింద రాజు గౌరీని గట్టిగా కౌగిలించుకుని, "నువ్వు మమ్మల్ని రక్షించావు" అని ఏడ్చాడు. ఆ క్షణంలో దయ ఎప్పుడూ వృధా కాదని అతను నిజంగా అర్థం చేసుకున్నాడు. అది ఎల్లప్పుడూ నీ దగ్గరకే తిరిగి వస్తుంది.